ఈరోజు ఏసీపీ అధికారి అయినటువంటి అతుల్ సింగ్ గారిని కలవడం జరిగింది. కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కల్తీ లడ్డు వ్యవహారంలో కల్తీ యాన్మల్ అనేది దాంట్లో కల్తీ జరగలేదు, మామూలుగా పామ్ ఆయిల్ అది జరిగింది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అసలు కల్తీ అంటూ జరిగింది కదా, కల్తీ జరిగింది కాబట్టి ఆయన ఉన్న టైంలో 2019 నుంచి మంత్రిగా ఉన్నారు. ఆయన 19, 20, 21 ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆయన బోలే బాబా గారికి ఈయనకున్న సంబంధాలు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఏదైతే సేవా టిక్కెట్లు వస్తాయో ఆయనకు వచ్చిన కోట అవన్నీ అమ్ముకున్నారు. అది కాకుండా విజయవాడ దుర్గగుడి కొండ మీద ఒక ఎస్టేట్ అధికారిని పెట్టుకొని భూములన్నీ లీజుకి ఇచ్చారు. ఆ భూముల్లో ఎంత అవినీతి జరిగిందో అంత జరిగింది. అలాగే సురేష్ బాబు గారు ఈవోగా ఉన్నప్పుడు 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. చిన్న చిన్న గుళ్ళు కానీ ఆటలు కానీ ఈట్లు కానీ అవన్నీ కూడా అట్లన్నిటి మీద విచారణ చేసి ఒక నివేదిక ఇచ్చి అరెస్ట్ చేయాలని ఏసీబీ అధికారికి ఇచ్చాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి అట్లా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇవ్వమని చెప్పాం. మేము ఇచ్చాం. బ్రహ్మాండంగా స్పందించారు. ఏమేమి ఉన్నాయో అన్నీ తీస్తామండి, వారు ఏమేమి అక్రమాలు చేశారు. వారికి 2009లో ఆయన ఆస్తి 1 కోటి, ఇప్పుడు 100 కోట్లు ఎలా వచ్చినాయి, ఏ వ్యాపారం చేశారు అనేది కూడా ఎంక్వైరీ చేయమన్నాం. సో రాష్ట్రంలో పరిస్థితులు అయితే చాలా విపరీతంగా మారిపోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబు ఇంటిని చూడడానికి వెళ్ళారు. ఎలా చూస్తారు ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు మీద వ్యాఖ్యలు? అమ్మ, ఇది రాజకీయాల్లో హుందాగా ఉండాలి, ఏవి పడితే అవి తిట్టకూడదు. ఒకరోజు ఏదో పట్టాభేదో అన్నారు అనుకొని మా వారికి బీపీలు వస్తాయి, మా కార్యకర్తలకు బీపీలు వస్తాయి అన్నారు. మరి మీరు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు, పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. ఇవన్నీ గుర్తు రాలేదా? ముఖ్యమంత్రి ఇంటి మీద, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దౌర్జన్యానికి వెళ్ళారు. ఇవన్నీ మరి కర్మ ఎవరిని వదలదు. అందుకని ఏది జరిగింది అదే జరుగుద్ది. ఈ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఎంక్వైరీ చేయమని అతుల్ సింగ్ గారికి ఇచ్చాం. ఖచ్చితంగా విచారణ చేసి అరెస్ట్ చేస్తారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన నేతలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చిన్న వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే దేనికైనా స్పందించండి, పార్టీని చాలా బలోపేతం చేసి ఇప్పటిదాకా తీసుకొచ్చాను, కష్టపడి పార్టీని బలోపేతం చేశాను, సో నాయకులంతా కూడా స్పందించండి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. దీని మీద మీరేం చెప్తారు? దొంగ 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 అంటున్నాడు, దొంగతనం చేసి దొంగ దొంగ అని అరుస్తున్నారు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ దొంగలు బయటకు వచ్చి అరుస్తున్నారు అనేది ఆయన భావన. అదే మేము ఎప్పుడు వెళ్తానే ఉన్నాం, ఎప్పుడు దాంట్లో అసలు ఇంకో ఆలోచనే లేదు. కాబట్టి దొంగలు మీదకు వస్తున్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పారు అంతే.